టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు. బింబిసారా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ సూపర్ హిట్ టాక్ని అందుకుంది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న కళ్యాణ్ రామ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో ఓసారి చూసేద్దాం. కళ్యాణ్ రామ్ గతంలో ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అన్నట్టు సినిమాలు చేస్తున్నారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. బింబిసారా చిత్రంలో ద్విపాత్రాభినయంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమికోస్ అనే మూవీలో నటించాడు. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ని షేక్ చేసింది. కొత్త కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్న కళ్యాణ్ రామ్ రీసెంట్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఒక వర్గం ప్రేక్షకులను బాగా మెప్పించింది, కానీ కొంతమందికైతే నచ్చలేదు. మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన చేతిపై ఉన్న టాటూ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేశారు. కళ్యాణ్ రామ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎన్నో కీలక విషయాలను పంచుకున్నారు. ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి కూడా తొలిసారి వివరించారు. 2008 మధ్యకాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఆరోగ్యం బాగా చెడిపోయింది. ఆ సమయంలో నా భార్య స్వాతి అన్నీ దగ్గరుండి చూసుకుంది. నాకు ఒక తల్లి కన్నా ఎక్కువగా చూసుకుని సేవలు చేసింది. అది నా మనసుకు బాగా తాకింది. నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అసలు నేను ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా భయపడిపోయేవాడిని. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ప్రేమ అధిగమించేలా చేసింది. అలా ఆమె పేరు నా చేతి మీదకు వచ్చింది. అలా ఆమె లేకపోతే నేను ఇప్పుడు మీ ముందర ఇలా ఉండేవాణ్ణి కాదు అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయాలకొస్తే ఓ ప్రాజెక్ట్లో నటిస్తున్నాడు. అలాగే పలు సినిమాలను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న ఓ మూవీని నిర్మిస్తున్నారు.